చేనేత కుప్పడం చీరాకు జాతీయ పురస్కారం. కృషి చేసిన ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య చిత్రపటానికి పాలాభిషేకం. బాపట్ల జిల్లా చీరాల చేనేత కుప్పడం చీరాకు జాతీయ పురస్కారం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య చిత్రపటానికి టీడీపీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు నాసిక వీరభద్రయ్య మాట్లాడుతూ, ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్న చేనేత కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే గౌరవం దక్కిందని అన్నారు. కుప్పటం పట్టు చీరాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం చీరాల శాసనసభ్యులు గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. మండలంలోని దేశాయిపేట పంచాయతీ రామ్నగర్ చౌడేశ్వరి దేవస్థానం వద్ద చిత్రపట పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంప్రదాయ మగ్గాలపై నేతన్నలు చేసిన చీరాల కుప్పటం చీరాకు మార్కెట్లో ఈపాటికే కొంత డిమాండ్ ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందుందని అన్నారు. చేనేతల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోందని చెప్పారు. జాతీయ మార్కెట్లోనూ కుప్పడం చీరాలు ప్రత్యేకతను కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో పట్టు వస్త్రాల వ్యాపారులు ఆనందాన్ని కండ్లారా చూడటానికే ఈ సభ నిర్వహించినట్లు చెప్పారు. చీరాలలో మాత్రమే దొరికే కుప్పడం పట్టు వస్త్రాలకు తనదైన ప్రత్యేకత ఉంది. వీటిని మగ్గాలపై మాత్రమే నేస్తారు. ఎంతో నాణ్యతగా కలర్ఫుల్గా ఉండే కుప్పడం పట్టు చీరలు లైట్ వెయిట్గా ఉంటాయి. అందుకే వీటిని ధరించడానికి మహిళలు ఉత్సాహం చూపుతూ ఉంటారన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ధర్మవరం వంటి పట్టు వస్త్రాలతో పోలిస్తే కుప్పటం పట్టుకు ఇంతవరకు పాపులారిటీ లభించడం ఆనందదాయకమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కవితవరపు జనార్దన్ రావు, సిద్ధ బుచ్చేశ్వరరావు, వెంగళ భరత్ బాబు, ఆంజనేయులు, ఎర్ర సుశివ పిచ్చయ్య, సాంబశివరావు, నాగ మల్లేశ్వరి, బుర్రా కవిత, సయ్యద్ మాబు, కర్ణ ప్రసాదు, పిచ్చుక సుబ్బారావు, మాజీ సర్పంచ్ లేళ్ల శ్రీధర్, వడగ రాజా పాల్గొన్నారు. గారు ఉన్నారుగా, మా అల్పాహారం సేకరించుకోవాలా, తప్పనిసరిగా స్వీకరించుకోవాలా. నాకు ఒప్పుకోండి. చేయండి బాబు, తీసేయండి, బిగించేసేయండి. ఊరి వేడ బిగించేసేయండి, అవి ఇచ్చేసేయండి. ఆ పులిహార పక్కన ఇంకొక ముఖ్య అతిథి సిద్ధి బుచ్చేశ్వర గారు చేసి ఉన్నారు. వారి సహకారంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వడగా రాజా, లేనీళ్ళు, దయచేసి అందరి కార్యక్రమాల్లో పాల్గొరావా. మరి మాజీ ప్రెసిడెంట్, పార్టీ అధ్యక్షుడు వెచ్చయ్య గారు కానివ్వండి, మా మహిళా సోదరిమణులు దుర్గా కానివ్వండి, కవిత కానివ్వండి, మల్లేశ్వరి కానివ్వండి, మా అమ్మాయి విజయలక్ష్మి గారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది మన పేటెంట్ రైట్స్ అంటారు. శాస్త్రవేత్తలకి ఏదైనా కనుగొంటే దాని పేటెంట్ రైట్స్ అంటారు. సేమ్ అలాంటిది కుప్పడం ఐటము కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనకి పేటెంట్ రైట్ లాంటిది సాధించి పెట్టారు కొండయ్య గారు. ముందుగా మరి ఈ ప్రాంతానికి వచ్చేసినటువంటి మా యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులకు, పార్టీ సోదరులకు, సోదరీమణులకు, నాయకులు, మాస వేవర్స్ అందరూ ఉన్నారు. అందరూ కలిపి కొండయ్య గారి దగ్గరికి వెళ్ళి ఈ హ్యాండ్లూమ్ పార్క్ గురించి మాట్లాడి ఆ హ్యాండ్లూమ్ పార్క్ ని కానీ తేగలిగితే మనము ఇక్కడ అందరికి చూపించగలుగుతాం. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అఫీషియల్స్ ని ఇప్పుడు మన బీచ్ కు వస్తున్నారు చాలా మంది పర్యాటకులు, వాళ్ళందరినీ అక్కడే తెప్పించగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడే చూసుకోరు కదా, మిగతా మాస్టర్ దగ్గర ఏముంది ఏంటి అనేది చూడడానికి ఊర్లోకి వస్తారు కదా. అప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. మనం ముందుగా హ్యాండ్లూమ్ పార్క్ ని ఇక్కడ రప్పించగలిగారనమాట. అది రప్పించగలిగితే చాలా వరకు ఉపాధి కలుగుతుంది. మనకి ఇంకా ఇంకా మంచి మంచి రకాలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత చేనేతల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేనేత కుప్పడం చీరకు జాతీయ అవార్డు తీసుకురావడం మనం అందరం ఆశించదగినటువంటి విషయం. ఈ విషయాన్ని మనం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేనేత కార్మికుడు మనసులో పెట్టుకోవాలి. ఆయన ఫోటోని కూడా మనసులో పెట్టుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇదే కాకుండా మన చేనేత కార్మికులందరూ కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రకాలు మారుస్తున్నారు. దీనివల్ల చాలా కుంగిపోవడం జరుగుతుంది.
దీనికి గాను ఎలక్ట్రానిక్ జాకార్డ్ మిషన్ ని అది 2 lakhs ఉంటుందంట. దాన్ని 90% సబ్సిడీలో ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కనుక ఇస్తే రకాలు తొందరగా మార్చే అవకాశం ఉండదు. దీని ద్వారా చేనేత కార్మికుడు కుంటుపడకుండా అభివృద్ధికి నోచుకుంటాడని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా మనం కొండయ్య గారికి తెలిపి దీన్ని కూడా మనం సాధించుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జాతీయ పురస్కారం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎప్పుడు నాకు జరిగిందంటే మధురయ్య గారు చెప్పినట్టు పందిలపల్లి సారు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్ ఒక ప్లేస్ కావాలి, ఆ రోజు స్టేజీ దగ్గర పెడదామంటే వాళ్ళు కొంచెం కాదు అని చెప్పి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కాదని చెప్పని మేము మా సొంత ఏరియాలోనే పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు వాస్తవంగా నేను మైక్లో త్వరగా మాట్లాడినాను. ఆయన నువ్వు మాట్లాడంటే అప్పుడు నేను చెప్పాను, ఇది జియో ట్యాగ్ తీసుకొచ్చుకున్నామంటే పొందూరు కత్తర్ మీద రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎంపీ అయ్యి ఉన్నారండి. ఆయన 7 సంవత్సరాల పైన ఫైట్ చేశారు గట్టిగా. కానీ అక్కడ ఆ ప్రోడక్ట్ తయారవుతున్న అవ్వకపోయినా వాళ్ళు పెద్దలు చాలా కష్టపడి దాన్ని తయారు చేశారు. సో దాన్ని ఎలా అయినా సరే దాన్ని జియో ట్యాగ్ తీసుకొస్తే మనకు పేరు ఉండిపోతుంది లైఫ్ టైము. పోచంపల్లికి వచ్చింది, ధర్మవరంకి వచ్చింది, వెంకటగిరికి వచ్చింది. ఇలా దేశంలో ఉన్న మెయిన్ ఐటమ్స్ పైన వచ్చినప్పుడు మనకు కూడా ఎందుకు రాదని ఆయన ఫైట్ చేయడం జరిగింది. అది నేను బాగా ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసి నేను అది సార్కి ఆ రోజు అనడం జరిగింది. ఆయన బాగా గుర్తుపెట్టుకున్నాడు. అది మధురయ్య గారు కూడా అది గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మధ్యలో మా మాస్టర్ అసోసియేషన్ జరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మీటింగ్లో మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన ఆ పాయింట్ మీద ఎక్కువగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వాళ్ళతో వచ్చినప్పుడు మాట్లాడటం, అది ఆయన స్థాయిలో ఆయన గట్టిగా ప్రయత్నం చేసి ఇది ఇంత తక్కువ వ్యవధిలో రావడం అనేది అసలు చాలా అసాధ్యం. ఒక కుటీర పరిశ్రమలాగా వెలుగొందే వృత్తి. ఎందుకంటే ఇందులో ఉన్నవారు వేరే పనికి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కొంతకాలంగా మరి 2021 నుంచి 2024 వరకు కూడా ఈ వృత్తి మీద చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. మరి వాళ్ళకి పని కల్పించలేక ప్రభుత్వం, ఎందుకంటే కొనుగోలు శక్తి జనంలో లేక చాలా మంది మరి కొనుగోలు చేయక మరి వస్త్ర ఉత్పత్తిదారుల దగ్గర చాలా వస్త్రాలు నిల్వ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మేము మన కొండయ్య గారు, మన బుచ్చేశ్వరరావు గారు, మేము కొంతమంది టీం మరి తాడేపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడే టాటా కన్సల్టెన్సీ గ్రూపులు కూడా పిలిచి మరి ఈ చేనేత వస్త్ర ఉత్పత్తుల్ని మా పరిధిలో మేము చెప్పిన డిజైన్లో కనుక తయారు చేస్తే మేము ఎన్ని లక్షల మీటర్లైనా కొనే ఇది అవకాశం ఇస్తాము, పని కల్పిస్తాము కార్మికులు కానీ కూడా చెప్పి ఉన్నారు. ఎందుకంటే చేనేత వస్త్రానికి అంత డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మరి చీరాల్లో మరి ఈ రోజున కుప్పడం చీర విషయంలో మరి పేటెంట్ హక్కులు మనం పొందినందుకు మరి మన చీరాల ప్రాంతీయులు కూడా ఎంతో గర్వంగా మరి చేనేత కార్మికులందరూ కూడా గర్వపడే రోజులు వచ్చాయి. కారణం ఏంటంటే ఈ ఉత్పత్తిని అడ్డం పెట్టుకొని మరి ఇతర ఉత్పత్తులు కూడా మనం అమ్ముకోనే భాగ్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే మనం చూపించే డిజైన్లు కూడా వాళ్ళు ఇతర వస్త్రాలు కూడా చూసి ఇవి కూడా దీనికి అనుబంధంగా తీసుకుందామనే ఉద్దేశం మరి వ్యాపారులు కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఈ వృత్తిని నమ్ముకున్న వారందరూ కూడా ఇది శుభ సూచకం. కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం అండదండగా ఉండి మరి వృత్తిని ప్రోత్సహించే మరి ప్రభుత్వానికి కూడా అండగా ఉండాలా. మరి గతంలో ఈ పని వదిలేసేసి హోటల్లో సర్వర్ గా మరి ఈ బేల్దారు పని కూలీలుగా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఇటువైపే ఈ వృత్తి నమ్ముకొని